బుక్ రెఫర్ చేస్తా. మీకు వీలైతే ఖచ్చితంగా చదవండి. మీ కెరియర్లో అండ్ మెంటల్ హెల్త్కి అండ్ మీ ఫిజికల్ హెల్త్కి మీతో మీకు ఎక్కువ బాండ్ బిల్ట్ అవ్వడానికి ఆ బుక్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. నేను చాలా లో ఫేజ్లో డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక టైంలో అంటే స్పిరిచువల్కి వెళ్ళిపోయినా, ఒక సన్యాసం టైప్లో వెళ్ళిపోయినా. అంటే ఒక గురువు కావాలి నాకు, ఏదో ఇదంతా ఏది హ్యాపీనెస్ ఇవ్వట్లే, అంటే రియల్ ఫేస్ అన్నీ చూసేసరికి ఇది ఏది హ్యాపీనెస్ ఇవ్వట్లే, ఒక గురువు కావాలి అన్నట్లు నేను వెతుకుతున్నా. నేను చెప్పాను కూడా, కొంతమందికి నవ్వారు, ఏది సిరి నీకు ఇంత మంచి టాలెంటెడ్, ఇంత మంచిగా ఉన్నారు అందరూ, నువ్వు మంచిగా ఉన్నావు, ఏంటి ఇదంతా ఈ ఏజ్లో ఇది అని. సరే, నేను ఇంట్లో వాళ్ళకు కూడా ఏం చెప్పలే, ఇంట్లో వాళ్ళకు కూడా అర్థమవుతుంది నేను అప్పటికి అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అనేది థియరీ ప్రాక్టీస్ చేస్తున్నా. అంటే ఎవరితోనూ ఎమోషనల్ ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోకుండా నాకు నేను సెల్ఫ్ హార్మ్ అనేది చేసుకోకుండా ఉండడానికి ప్రాక్టీస్లో ఉన్నా నేను. ఆ టైంలో మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే శ్రీకృష్ణ అడ్వైజ్ ఇన్ తెలుగు అని కొడితే కొన్ని వీడియోస్ వస్తాయి. నేనేం చేస్తానంటే అది కొట్టేసి నా క్వశ్చన్కి ఆన్సర్, అంటే ఈ టైంలో నేను ఏం చేయాలి, నేను ఎవరిని అడగాలి ఏంటని అర్థం కాక ఇలా యూట్యూబ్ ఇట్లా అది శ్రీకృష్ణ అడ్వైజ్ ఇన్ తెలుగు అని కొట్టేసి ఇట్లా స్క్రోల్ చేస్తూ పోతా, ఎక్కడో చోట ఆగుతా, ఆపి ఓపెన్ చేస్తే ఒక వీడియో వస్తుంది ఏదో ఒకటి. సో నేను ఆ టైంకి నా ఆలోచనలకి అది నా క్వశ్చన్ కృష్ణుడు ఇచ్చిన ఆన్సర్ అని నేను అనుకునేదాన్ని. సో నేను అంతకుముందు భగవద్గీత బాగా వినేదాన్ని అనమాట. ఎవరిది మనకి డౌన్లోడ్ చేసుకుంటే ఘంటసాల గారిది, అది వినేదాన్ని ఎక్కువ. సో అప్పటిదాకా నేను భగవద్గీతను ఎలా అంటే ఒక సన్యాస యోగం టైప్లో చూసేదాన్ని. ఆ యూట్యూబ్ అది వచ్చేటప్పుడు ఒక్కొక్కటి కొంచెం పౌరుషం రెచ్చగొట్టేటట్లు వచ్చాయి అనమాట. నాకు ఒక టైంలో ఒకటి వినిపించింది, అన్నీ తెలిసి నువ్వు వదిలేసి అన్నీ నాకు వద్దని వెళ్ళిపోతున్నా అంటే ఇది విజయం కాదు, చేతగానితనం. నీకు చేతనైతే సన్యాసం కాదు, నీ వల్ల అయింది చేసి నీ సిచ్యువేషన్లో ఉన్న, నీలాంటి సిచ్యువేషన్లో ఉన్న నలుగురికి అది ఒక మార్గం అయ్యేటట్లు చేయి అనే ఒక ఆడియో వచ్చింది. గట్టి కనెక్ట్ అయింది. నాకు చేత కాదా, చేద్దాం అనిపించింది. అప్పటి నుంచి భగవద్గీత బాగా వినడం స్టార్ట్ చేశాను. మన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అక్కడ కనిపిస్తుంది తెలుసా. మీకు వీలైతే వినండి, లేదంటే చదవండి. ఏదైనా లైఫ్లో సాధించాలి అని చాలా గట్టిగా